హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు డైలీ యూజర్ సెంటెన్సెస్ చూద్దాము. ఫస్ట్ వన్ చూడండి. ప్లీజ్ పే అటెన్షన్. ప్లీజ్ పే అటెన్షన్. దయచేసి శ్రద్ధ వహించండి. డూ యూ హ్యావ్ టైం? మీకు సమయం ఉందా? డూ యూ హ్యావ్ టైం అంటే మీకు సమయం ఉందా? ప్లీజ్ లీవ్ ఇట్ హియర్. ప్లీజ్ లీవ్ ఇట్ హియర్. దయచేసి ఇక్కడే వదిలేయండి. లీవ్ ఇట్ అంటే వదిలేయడం. సో ప్లీజ్ లీవ్ ఇట్ హియర్ అంటే దయచేసి ఇక్కడే వదిలేయండి. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ నాయిస్ హియర్. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ నాయిస్ హియర్. ఇక్కడ చాలా శబ్దంగా ఉంది. నాయిస్ అంటే వచ్చేసి శబ్దం. సో దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ నాయిస్ హియర్ అంటే ఇక్కడ చాలా శబ్దంగా ఉంది అని అర్థం. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ క్రౌడ్ హియర్. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ క్రౌడ్ హియర్. ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంది. క్రౌడ్ అంటే జనము. ఎక్కడైనా ఏమైనా జరిగేటప్పుడు చాలామంది వెళ్తూ ఉంటారు కదా, అక్కడ ఎక్కువ మంది ఉండేదాన్ని క్రౌడ్ అంటారు. సో క్రౌడ్ అంటే రద్దీ. ఐ ఆమ్ ఫీలింగ్ టైర్డ్. ఐ ఆమ్ ఫీలింగ్ టైర్డ్. నాకు అలసటగా అనిపిస్తుంది. టైర్డ్ అంటే అలసిపోవడము. సో ఫీలింగ్ అంటే అనిపించడము. సో ఐ ఆమ్ ఫీలింగ్ టైర్డ్ అంటే నాకు అలసటగా అనిపిస్తుంది. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇది చాలా ఖరీదైనది. ఎక్స్పెన్సివ్ అంటే ఖరీదు, కాస్ట్. చీప్ అంటే తక్కువ. ఓకేనా? ఎక్స్పెన్సివ్కి ఆపోజిట్ వచ్చేసి చీప్. ఎక్స్పెన్సివ్ అంటే ఖరీదు, చీప్ అంటే తక్కువ. యు ఆర్ ద మోస్ట్ స్పెషల్ టు మీ. నువ్వు నాకు అత్యంత ప్రత్యేకం అంటే నువ్వు నాకు ఎక్కువ ఇంపార్టెన్స్, నువ్వు నాకు అందరికన్నా ఎక్కువ అని చెప్పడానికి యు ఆర్ ద మోస్ట్ స్పెషల్ టు మీ అని చెప్తారు. సంథింగ్ గుడ్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. సంథింగ్ గుడ్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. అక్కడ ఏదో మంచి జరుగుతుంది. ఐ విల్ కమ్ విత్ యూ. ఐ విల్ కమ్ విత్ యూ. నేను నీతో వస్తాను. షీ ఈజ్ వెరీ సెన్సిటివ్. ఆమె చాలా సున్నితమైనది, సున్నితం గలది. సెన్సిటివ్ అంటే మీనింగ్ వచ్చేసి సున్నితమైనది. సో షీ ఈజ్ వెరీ సెన్సిటివ్ అంటే ఆమె చాలా సున్నితమైనది. షీ వర్క్స్ వెరీ హార్డ్. ఆమె చాలా కష్టపడి పని చేస్తుంది. హార్డ్ అంటే కష్టం, కష్టపడము. వర్క్ అంటే పని. సో షీ వర్క్స్ వెరీ హార్డ్ అంటే ఆమె కష్టపడి పని చేస్తుంది. హీ ఈజ్ వెరీ ఎంతూజియాస్టిక్. అతను చాలా ఉత్సాహవంతుడు. ఎంతూజియాస్టిక్ అంటే ఉత్సాహవంతుడు. సో హీ ఈజ్ వెరీ ఎంతూజియాస్టిక్. వెరీ అంటే చాలా, హీ అంటే అతను. అతను చాలా ఉత్సాహవంతుడు. హీ ఈజ్ వెరీ ట్రస్ట్ వర్తీ. అతను చాలా నమ్మదగిన వాడు అంటూ ఉంటారు కదా, అతను చాలా నమ్మకస్తుడు అని. సో దాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి హీ ఈజ్ వెరీ ట్రస్ట్ వర్తీ అని చెప్పాలి. హీ ఈజ్ ఎ వెరీ స్కిల్డ్ ప్లేయర్. అతను చాలా నైపుణ్యం కలిగిన ఆటగాడు. స్కిల్ అంటే నైపుణ్యము. సో హీ ఈజ్ ఎ వెరీ స్కిల్డ్ ప్లేయర్ అంటే అతను చాలా నైపుణ్యం కలిగిన ఆటగాడు. ఐ విల్ డూ ఇట్ లేటర్. ఐ విల్ డూ ఇట్ లేటర్. నేను తర్వాత చేస్తాను. లేటర్ అంటే తర్వాత. సో డూ అంటే చేస్తాను. డూ ఇట్ లేటర్ అంటే తర్వాత చేస్తాను. ఎవరీవన్ మస్ట్ అటెండ్ ద మీటింగ్. సమావేశానికి అందరూ తప్పక హాజరు కావాలి. ఎవరీవన్ అంటే ప్రతి ఒక్కరూ, అందరూ. మస్ట్ అంటే ఖచ్చితంగా. అటెండ్ అంటే హాజరు కావడం. మీటింగ్ అంటే సమావేశం. సో సమావేశానికి అందరూ తప్పకుండా హాజరు కావాలి. షీ వర్షిప్స్ గాడ్ ఎవరీ మార్నింగ్. షీ వర్షిప్స్ గాడ్ ఎవరీ మార్నింగ్. ఆమె ప్రతి ఉదయం దేవుడిని పూజిస్తుంది. వర్షిప్ అంటే దేవుని ముక్కోవడం, పూజించడం. నెక్స్ట్, ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే తిన్నాను. ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే తిన్నాను. ఐ హ్యావ్ ఇట్ ప్లీజ్. దయచేసి తీసుకోండి. ఓకేనా? ఇవి ఈరోజు డైలీ యూజ్డ్ సెంటెన్సెస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.